నానమ్మ కథలకు స్వాగతం. జై శ్రీరామ్. ఇవాళ పాదుక పట్టాభిషేకం. భరతుడు తల్లులు వశిష్ఠ, జాబాలి మహర్షులు మరికొందరు ముఖ్యులతో కలిసి శ్రీరాముణ్ణి చేరుకున్నాడు. పర్ణశాల మధ్యలో విశాలమైన వేదిక, జడలు ధరించి అగ్నిశిఖలలాగా దర్భలపై కూర్చున్న బ్రహ్మదేవుళ్లాగా శ్రీరాముడు. భరతుడు వస్తూనే దుఃఖం ఆపుకోలేక శ్రీరాముడు కాళ్ళపై పడిపోయాడు. శత్రుఘ్నుడు అంతే, అమాంతంగా శ్రీరాముడి కాళ్ళు చుట్టేసుకున్నాడు. శ్రీరాముడు భరతుడి నుదుటిపై ముద్దు పెట్టుకుని ఒడిలో కూర్చోబెట్టుకుని కుశల ప్రశ్నలు వేశాడు. భరత, రాజ్య వ్యవహారాలన్నీ నేర్పుగా చక్కదిద్దుకుంటున్నావా? ముఖ్యంగా నువ్వు సైన్యానికి కానీ సేవకులకు కానీ ఇవ్వవలసిన ఆహారము, వారి పనులకు తగిన వేతనము ఆలస్యం చేయకుండా సకాలంలో ఇస్తున్నావా? ఎందుకంటే వాళ్ళు వాటిపైనే ఆధారపడి జీవించే సేవకులు. సకాలంలో శ్రమఫలం అందకపోతే వాళ్ళు రాజుపై కోపిస్తారు, దేశద్రోహులుగా మారతారు. ఎన్నో సలహాలు, సూచనలు, జాగ్రత్తలు, హెచ్చరికలు శ్రీరాముడి మాటల్లో అన్నీ విన్న భరతుడు మెల్లగా తండ్రి మరణ వార్త చెప్పాడు. వెంటనే శ్రీరాముడు మూర్ఛపోయాడు. కొంతసేపటికి కానీ తేరుకోలేదు. తర్వాత భరతుడు శ్రీరాముడితో సోదరులతో కలిసి మందాకినీ నదిలో తండ్రికి తర్పణాలు వదిలాడు. ఈలోగా తల్లులు కూడా అక్కడికి వచ్చాడు. మరునాడు ఉదయం భరతుడు అందరి సమక్షంలోనూ ఇలా అన్నాడు: శ్రీరామ, నా తల్లి మాట మన్నించావు, ఈ రాజ్యాన్ని నాకు ఇచ్చావు. అయితే దీనిని పాలించే శక్తి నాకు లేదు. నువ్వే సమర్థుడివి. గుర్రం నడక గాడిదకి ఎలా రాదో, గరుక్మంతుడి వేగం ఇతర పక్షులకి ఎలా రాదో, నాకు ఈ రాజ్యపాలన అంతే. నువ్వు వెంటనే రాజ్యాభిషేకం చేసుకో అన్నాడు. దానికి శ్రీరాముడు, ఏ పురుషుడికి స్వతంత్రించి తనకు తోచిన విధంగా పనులు చేసే సామర్థ్యం లేదు. ప్రతి ఒక్కరిని దైవం అటు ఇటు లాగుతూనే ఉంటుంది. ఎంత కూడబెట్టినా ధనం చిట్ట చివరికి నశించవలసిందే. అలాగే ఎంత గొప్పవాడికైనా ఏదో ఒక రోజు పతనం తప్పదు. ఎంత గట్టి స్తంభాలతో పటిష్టంగా కట్టినా కొంతకాలానికి ఇల్లు జీర్ణమై కూలిపోక తప్పదు. అలాగే మానవులు ముసలితనానికి, మరణానికి లొంగిపోతాడు. గడిచిన రాత్రి తిరిగి రాదు. నీళ్లతో నిండిన యమునా నది సముద్రంలో కలిస్తే మళ్ళీ తిరిగి వస్తుందా? వేసవిలో సూర్యకిరణాలు నీటిని ఎలా పీలుస్తాయో అలాగే రాత్రులు పగళ్ళు ఆయుష్ని హరించి వేస్తాయి. నిలబడ్డా నడుస్తున్నా నీ ఆయుర్దాయము అలాగే తగ్గిపోతుంది. మనిషికి ఎక్కడికి వెళ్ళినా అతని మృత్యువు వెంటాడుతూనే ఉంటుంది. కూర్చునేవాడు కూడా మృత్యువుతోనే కలిసి కూర్చుంటాడు. ఎంత దీర్ఘ ప్రయాణం చేసినా మృత్యువుతో కలిసే తిరుగుతున్నాడు. దేహంపై ముడతలు వచ్చాయి, జుట్టు తెల్లబడింది. ముసలితనం వల్ల బక్కచిక్కిపోయిన మనిషి ఏం చేసి తనను తాను సమర్థుడిగా మార్చుకోగలడు? సూర్యుడు ఉదయిస్తే మన పనులు మనం చేసుకోవచ్చు కదా అని మానవులు ఆనందిస్తున్నారు. అదే సూర్యుడు అస్తమిస్తే విశ్రాంతి తీసుకోవచ్చని సంబరపడుతున్నారు. కానీ తమ ఆయువు తగ్గిపోతోందని మాత్రం తెలుసుకోలేకపోతున్నారు. కొత్త ఋతువు రాగానే కొత్త కొత్త పూలు పళ్ళు వస్తాయని సంబరపడతారు. కానీ ఋతువుతో పాటే మానవుల ఆయుర్దాయము క్షీణించిపోతూ ఉంటుంది. మహాసముద్రంలో ఒక కాష్టంతో మరో కాష్టం కొంతకాలమే కలిసి ఉంటుంది, కొంతకాలానికి విడిపోతుంది. అలాగే భార్యాపుత్రులు, బంధువులు, ధనమును ఈ లోకంలో ఏ ప్రాణి తన ఇష్టం వచ్చినట్టు నడుచుకునే అవకాశం లేదు. అందువల్ల చనిపోయిన వాడికి కానీ వాడి కోసం ఏడ్చేవాడికి కానీ మరణం ఏ విషయంలో ఏ అధికారము లేదు. ఎవడూ ఏమీ చేయలేడు. మన పెద్దలు వెళ్ళిన దారి మనందరికీ ఎప్పుడో నిశ్చితమై ఉంది. ఆ మార్గం తిరుగులేనిది. మరి ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు ఇంకా బాధపడటం దేనికి? నీటి ప్రవాహంలాగే వయస్సు వెనక్కి తిరిగి రాకుండా దాటిపోతూనే ఉంటుంది. కాబట్టి రాజు మనస్సు ధర్మం మీదే ఉండాలి. అప్పుడే ప్రజలు సుఖపడతారు. దశరథ మహారాజు ధర్మాత్ముడు, చాలా కాలం జీవించాడు, మంచివాళ్ల మన్ననలు అందుకున్నాడు. అందుకే స్వర్గానికి వెళ్ళాడు. కాబట్టి నాన్నగారి గురించి బాధపడవలసిన
అవసరం లేదు. ఎటువంటి అవస్థ వచ్చినా బుద్ధిమంతుడు ఇలా బోరుబోరిన ఏడవకూడదు, శోకాన్ని విడిచిపెట్టాలి. నేను ధర్మాత్ముడైన మన తండ్రి గారి ఆజ్ఞ ప్రకారం ఈ వనంలో నివసిస్తూ ఇక్కడ పరిపాలిస్తాను. పరలోకంలో సుఖం కోరుకునే వ్యక్తి ధార్మికుడు కావాలి. క్రూరత్వాన్ని విడిచిపెట్టి గురు శుశ్రూష చెయ్యాలి. తండ్రి మాట పాటించడమే మన ప్రస్తుత ధర్మం. ఒక పని చెయ్యమని నన్ను, ఇంకొక పని చెయ్యమని నిన్ను తండ్రి గారు ఆదేశించారు. ఆయన మాట మనకు వేదం. నువ్వు ప్రజలకి రాజువి, నేను అడవిలోని మృగాలకి మహారాజును. సంతోషంగా అయోధ్యకు వెళ్ళు. నేను ఆనందంగా దండకారణ్యానికి వెళ్తాను. భరతుడు పట్టు వదలకుండా అంటున్నాడు. శ్రీరామ, తండ్రి చేసిన మంచిని నిలబెట్టడం కుమారులకు ఎంత బాధ్యతో తప్పులను సరిదిద్దడం కూడా అంతే. నువ్వే రాజ్యాభిషేకం చేసుకో. ఈ రాజ్యాన్ని, ప్రజల్ని రక్షించు. అయోధ్యకు బయలుదేరు. శ్రీరాముడు తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. అప్పుడు జాబాలి మహర్షి శ్రీరాముడి మనస్సు మార్చాలని ఇలా అన్నాడు.